పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మరి ఒక నూతన సంవత్సరాన్ని మాకందరికీ మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ సంవత్సరంలో మేము ఏ విధంగా నిన్ను మహిమపరచాలో, ఎలాగా మేము ఉండాలని మీరు కోరుకుంటున్నారో ప్రభువా మాకు నీ వాక్కు ద్వారా వినిపించండి తండ్రి. నిరంతరము మేము క్రీస్తు పోలికలకు మార్చబడినట్లుగా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగేవారిగా మీరు మమ్మల్ని చేయండి. నీ నామమును మహిమపరచండి. మీరే ఉండి మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే 2023వ సంవత్సరంలో యథార్థంగా మన హృదయాల్లోనికి మనం తొంగి చూసుకుంటే దేవుడు నిజంగా మన జీవితాల్లో ఎంత తన పనిని జరిగించాడు, ఎంత జరిగించగలిగేవాడు మనం లోబడినట్లయితే అనేది మనకు స్పష్టంగా దేవుడు గ్రహింపునివ్వగలడు. మనం వెనక్కి తిరిగి చూసుకొని దేవుడు మనకు ఎన్ని మేలులు చేశాడో, దేవుడు మన పట్ల ఎంత మంచివానిగా ఉన్నాడో, ఆయన కృపను ఎంతగా మనకు అనుగ్రహిస్తున్నాడో, ఇటువంటి విషయాలు మనం చూసి దేవునికి కృతజ్ఞత కలిగి ఈ నూతన సంవత్సరానికి మనం ప్రవేశించినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని అదే మేలులతో నింపి మనల్ని తృప్తిపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే దానికి బదులుగా గత సంవత్సరం అంతా నీకు అనేకులు చేసినటువంటి అవమానాలు, ఇబ్బందులు, వాళ్ళని గాయపెట్టినటువంటి విషయాలు, ఇవన్నీ గుర్తు చేసుకొని మరలా ఇదే సంవత్సరంలోకి, నూతన సంవత్సరానికి నువ్వు అడుగు పెడితే ఈ సంవత్సరం కూడా ఇట్ విల్ నాట్ బి ఎనీ బెటర్ దాన్ 2023. 2023 కంటే కూడా ఈ సంవత్సరం ఏమీ నీకు నూతనంగా ఉండదు. కాబట్టి మనము ఒక నూతనమైనటువంటి మనస్సుతో దేవుని వైపు చూస్తూ ఈ నూతన సంవత్సరానికి అడుగు పెట్టడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒకసారి మనం రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 17 నుండి 21వ వచనం వరకు చదువుకుందాం. 22వ వచనం వరకు చదువుకుందాం. 17 నుండి 22వ వచనం వరకు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17 నుండి 22వ వచనం వరకు చదువుకుందాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఎలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడయ్యుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇక్కడ మనము అబ్రాహాము యొక్క విశ్వాసమును చూస్తూ ఉన్నాం. అబ్రాహాము, నీ సంతానము నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఎలాగు ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అబ్రాహామును దేవుడు పిలిచినప్పుడు, నేను నీకు చూపించబోయే దేశానికి నువ్వు వెళ్ళు అని నడిపించినప్పుడు, ఏముందయ్యా నాకంతా, ఇంత ఆస్తి ఇచ్చినా ఏముంది, ఇంత ఆశీర్వాదం ఇచ్చినా ఏముంది, నేను అడుగుపెట్టే ప్రతి స్థలంలో నాకు ఇచ్చినా ఏముంది అయ్యా ప్రయోజనం, నా యొక్క
పనివాడైనటువంటి ఎలియాజరే నాకు వారసుడు అవుతాడు కదా, నా గృహ నిర్వాహకుడే నాకు వారసుడు అవుతాడు కదా, నాకు సంతానం లేదు కదా అని చెప్పి అన్నప్పుడు దేవుడు అన్నాడు, అబ్రామా నీ పేరు అబ్రాం కాదు అబ్రహాం అన్నాడు. అబ్రాం అంటే హెచ్చింపబడినటువంటి తండ్రి. అబ్రాము అంటే, అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి. అబ్రహామట ఆ మాటను నమ్మాడట. అక్కడ ఉంటుంది, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను అని ఉంటుంది. అనేక జనములకు తండ్రి అంటున్నావు, నాకేం అసలు సంతానమే లేదు, కానీ నమ్మాడట అబ్రాము. మనం ఈనాటి భాషలో చెప్పుకోవాలంటే, అబ్రామా నీ పేరు ఇక మీద అబ్రాముగా అనబడదు, అబ్రహాము అనబడును అనగానే ఇక రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాడు, నా పేరు అబ్రహాము అని మా రాయమన్నాడు. అబ్రహామా ఎంతమంది నీకు సంతానం? ప్రస్తుతానికైతే ఎవరు లేరు. అవునా? ఎవరు లేకపోయినా అనేక జనములకు తండ్రి అని పేరు మార్చుకుంటున్నావా? ఎస్, అవును. నా తండ్రి, నా దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఇక మీదట నన్ను అందరూ అనేక జనములకు తండ్రి అని పిలవండి అని చెప్పుకుంటా ఉన్నాడు అందరికీ. ఎంతమంది పిల్లలని అడిగిన వాళ్ళందరికీ కూడా ఎవరు లేరని చెప్తా ఉన్నాడు. చూడండి, అది విశ్వాసము అంటే. అబ్రహాము నిరీక్షణ లేనప్పుడు నిరీక్షణ కలిగిన వాడై ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మాడు అని చెప్పని ఇక్కడ చూస్తూ ఉన్నాం. 19వ వచనంలో, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, విశ్వాసమునందు బలహీనుడు కాకుండా రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను. విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, కానీ పరిస్థితి ఎలాగుందంటే అబ్రహాము యొక్క శరీరం అట చచ్చిన శరీరంతో సమానం అయిపోయిందంట. అప్పటికి శారా గర్భము కూడా చచ్చిపోయినటువంటి గర్భంగా మారిపోయిందట. కానీ సందేహించలేదు అబ్రహాము అని మాటను మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఇందువలన అది అతనికి నీతిగా ఎంచబడింది. అంతేకాదు, మనకు కూడా ఎప్పుడు నీతిగా ఎంచబడుతుంది అంటే మనం కూడా ఇటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండినప్పుడే మనం అట్లాంటి నీతిని పొందుకునే వారిగా ఉంటామని చెప్పని మనం ముందు చూద్దాం. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆదికాండము 12వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు, అబ్రహామును ఆశీర్వదించినప్పుడు, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు 75 సంవత్సరముల వయసు కలిగిన వాడని, ఇక్కడ నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, దేవుడు అన్నాడు, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడతాయి. దేవుడు మాటను నమ్మాడు అబ్రాము. అయితే ఇక్కడ మనము 16వ అధ్యాయంలోకి వచ్చేసేటప్పటికి అబ్రాము భార్య అయిన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరును ఐగుప్తీయురాలైన దాసియుండెను. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పెను. చూడండి, దేవుడు
అబ్రహాముకు వాగ్దానం ఇచ్చి తీసుకొని వచ్చాడు. తన ఊరిలో నుండి తీసుకొని వచ్చిన తర్వాత బయట తీసుకొచ్చి, ఇదిగో నేను నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడవుతాడు, ఈ బయట ఉన్న నక్షత్రాలను లెక్కబెట్టు, ఈ ఇసుక రేణువులను లెక్కబెట్టు, నీకు సాధ్యం కాదు, నేను నీ సంతానాన్ని అలాగా ఆశీర్వదిస్తానని చెప్పి అని అన్నాడు. అబ్రహాం నమ్మాడు, విన్నాడు ఆయన దేవుని స్వరాన్ని. కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. అబ్రహాము 86 సంవత్సరాల వయసు కలిగిన వాడయ్యాడు. 75 అలాగే సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. 76 సంవత్సరాలు వచ్చేసినాయి. పిల్లలు కలగలేదు. దేవుడు అంటున్నాడు, ప్రార్థన చేసిన ప్రతిసారి, నువ్వు బయటకు రా, ఆకాశ నక్షత్రాలు లెక్కబెట్టు, నువ్వు బయటకు రా, సముద్ర ఇసుకను నువ్వు లెక్కబెట్టు అంటున్నాడు. అబ్రహాంకి అర్థం కావట్లేదు. శారయి ఇన్వాల్వ్ అయింది. ఇక శారయి ఇన్వాల్వ్ అయ్యి, దేవుడు కొంచెం బిజీగా ఉన్నాడులే, దేవుడికి ఇబ్బందిగా ఉంది, మనం హెల్ప్ చేద్దాం, మనం సహాయం చేద్దాం, దేవుడు వాగ్దానాన్ని మనం నెరవేర్చుదాం, నా మాటను మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు దేవుడు బిజీగా ఉన్నాడు, మర్చిపోయి ఉంటాడు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం, కాబట్టి నేను ఒక సలహా ఇస్తాను నీకు, నువ్వు నా దాసి అయినటువంటి హాగర్ని తీసుకుని వెళ్ళు, ఆమె వల్ల నాకు సంతానాన్ని కలుగజేయి అని శారా అన్నదట. విచారకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఇక్కడ అబ్రాము శారయి మాట వినెను అనుంది. చూడండి, చాలామంది దేవుని విషయంలో దేవుని వాగ్దానాలను నమ్మకుండా, భార్యల మాటలు, దేవుని మాటలు నమ్మకుండా భార్యల మాటలు వినడం, భర్త మాట వినడం, దేవుని మాట నమ్మకుండా. చూడండి, ఇంచుమించు ఇదే కాలంలో, ఈ అబ్రహాము నివసించినటువంటి కాలంలోనే నివసించినటువంటి భక్తుడు యోబు, దేవుడు అగ్ని పరీక్షను పెట్టినప్పుడు యోబుకి తన ఆస్తంతా పోయింది, తన సంతానమంతా మరణించారు, తన ఆరోగ్యం దెబ్బతిన్నది. భార్య వచ్చి అన్నది, నువ్వు ఎందుకు ఇంకా యథార్థతను పట్టుకొని ఉంటావు, దూషించి మరణంగా చచ్చిపో అంటే మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడతావేంది? దేవుని యొద్ద నుండి మేలు మాత్రమే పొందుకునే వారిగా మనం ఉండాలా, కీడు కూడా మనం పొందుకోవద్దా అని భార్య మాట వినకుండా యథార్థతను పట్టుకున్నాడు యోబు. ఫలితంగా యోబు ఎటువంటి సాక్ష్యం పొందుకున్నాడు? పరలోక రాజ్యంలో సర్వ సృష్టి ఎదుట, అపవాది ఎదుట, నా దాసుడైనటువంటి యోబును నువ్వు తెలుసా నీకు? భూమి మీద అటువంటి వాడు ఒక్కడు కూడా లేడు. దేవుని మాటను మాత్రమే వింటే మనల్ని దేవుడు అటువంటి స్టేజ్లో పెడతాడు. దేవుడు బిజీగా ఉన్నాడులే, దేవుడు పాపం కష్టపడుతున్నాడు, ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాడు, నన్ను ముట్టాలనుకుంటున్నాడు, కానీ దేవునికి సాధ్యం కావట్లేదు, నేనే కొంచెం దేవునికి సహాయం చేద్దామని చెప్పని సొంత ప్రణాళికను, దేవుని ప్రణాళికలను చొప్పిస్తే ఎవరు ఆవిర్భవిస్తారంటే వాగ్దాన సంతానమైనటువంటి ఇస్సాకులు కాదు, తిరుగుబాటు చేసే సంతానమైనటువంటి ఇష్మాయేలు బయటకు వస్తారు. అక్కడ 16వ అధ్యాయంలో 16వ వచనంలోకి వచ్చేసేటప్పటికి, అధ్యాయము 16వ వచనంలో, హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్ల వాడు. ఎన్ని సంవత్సరాల వయసు అంట? 86 ఏండ్ల వయసు అంట. పిలిచినప్పుడు ఎప్పుడు ఎంత వయసు? 75 ఏండ్లప్పుడు పిలిచాడు. 75 ఏళ్ళప్పుడు వాగ్దానం చేస్తే 11 ఏళ్ళు కనిపెట్టాడు. ఇక దేవుడు పాపం, మనం ఏదో అనుకున్నాడు కానీ మన గురించి ఏదో కొంచెం గొప్ప ప్లాన్ ఉంది, కానీ దేవుడు పాపం కష్టంగా ఉన్నాడు, మనం కొంచెం హెల్ప్ చేద్దామని సొంత ప్రయత్నం చేశాడు అబ్రాము. అప్పుడు అబ్రాము వయస్సు 86 సంవత్సరాలు. ఆ తర్వాత అధ్యాయం 17వ వచనం మొట్టమొదటి వచనంలో ఏమనుందంటే, అబ్రాము 99 ఏండ్ల వాడు. 86 సంవత్సరాలకి 99 ఏళ్ళకి ఎంత తేడా? 13 ఏళ్ళు. 13 ఏళ్ళు ఏమైపోయినాయి? దేవుడు మాట్లాడిన ఒక్క దినం కూడా లేదు, దేవుడితో సహవాసం ఉన్నటువంటి ఒక్కరోజు కూడా లేదు.
13 సంవత్సరాలు దేవునికి దూరం అయిపోయాడు అబ్రాము. ఎందుకు? దేవుని వాగ్దానాన్ని నమ్మకుండా భార్య మాట వినినందుకు, తన స్వంత శక్తి మీద తనకు నమ్మకం ఉండినందుకు దేవుడు 13 సంవత్సరాలు దూరం అయిపోయాడు అబ్రాముకి. ఆ తర్వాత 99 సంవత్సరాల వయసు. దీని గురించి ఇప్పుడు మనం ఇందా చదువుకున్న రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఇంచుమించు 100 ఏండ్ల వయస్సు గలవాడైనప్పుడు, 86 సంవత్సరాలప్పుడు పిల్లలు కనడానికి శక్తి ఉంది. దేవుడు అప్పుడు ఇవ్వలేదు వాగ్దాన పుత్రుణ్ణి. 99 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఆయన గురించి ఏమని రాయబడిందంటే, మృత తుల్యమైనటువంటి శరీరం, చచ్చిన శరీరంతో సమానమట. ఇక అబ్రహాముది ఇంపార్టెన్సీ వచ్చేసింది, వంధ్యత్వం వచ్చేసింది, ఇక పిల్లలు పుట్టించే శక్తి లేదు అబ్రహాంకి. అప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు. దేవుని వాగ్దానము మన జీవితాల్లో నెరవేర్చబడాలి అంటే మనము నిస్సహాయులమని, కేవలము దేవుడు మాత్రమే ఆ కార్యాన్ని జరిగించగలడని, మన చేతుల్లో ఏమీ లేదని, మన యొక్క అల్పత్వం అనగా మన యొక్క స్వల్ప జీవితం మనం గ్రహించగలిగినప్పుడే, మన దృష్టికి మనం అల్పులమైనప్పుడే దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. ఈ దినాల్లో చాలామంది వాగ్దానాలు పొందుకొని వాగ్దానాలు నెరవేర్చబడకపోవడానికి కారణం ఏంటో తెలుసా? యు ఆర్ స్టిల్ డిపెండింగ్ అపాన్ యువర్ ఓన్. నీ స్వీయం మీద ఇంకా నువ్వు ఆధారపడతా ఉన్నావు, నీ స్వశక్తి మీద నువ్వు ఇంకా ఆధారపడతా ఉన్నావు, దేవుని మీద ఆధారపడడం లేదు. దేవుడు అప్పటిదాకా ఇన్వాల్వ్ కాడు. ఇంకా అబ్రాము, నేను చచ్చిపోయిన శరీరం అయిపోయింది, నాలో ఏ శక్తి లేదు. బాబన్న గారు అత్యంత భయంకరమైనటువంటి శ్రమలు పొంది దేవుడు రక్షించుకున్న తరువాత భయంకరమైనటువంటి తీవ్రవాది నుంచి దేవుని సువార్థికునిగా మారిపోయిన తర్వాత దేవుడు ఒక అమ్మాయిని చూపించి వివాహం చేసుకో అంటే, అయ్యా పిల్లలు కనడానికి నాకు శక్తి లేదు, పిల్లలు కనడానికి నాకు శక్తి లేదు అని ప్రార్థన చేసుకుంటే దేవుడు పిల్లల్ని ఇచ్చాడట. అటువంటి వాళ్ళు గొప్ప భక్తులు అవుతారండి ఒక దినాన. చూడండి, అబ్రాహాము ఇక నాకు శక్తి లేదు, నా శరీరం చచ్చిపోయింది అనుకున్నప్పుడు 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నువ్వు అనుకున్నావు నేను బలహీనమైనటువంటి దేవుణ్ణి అనుకున్నావు, వాగ్దానం చేసి నెరవేర్చలేని వాడిని నువ్వు అనుకున్నావు, అందుకని నీ సొంత శక్తిని బట్టి నువ్వు ప్రయత్నం చేశావు. నేను సర్వశక్తి గల దేవుడను. మొట్టమొదటి మాట ఏంటో దేవుడు అన్నది ఏంటో తెలుసా? నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడును, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడును, నా సన్నిధిలో నడచుచు నిందారహితుడవై ఉండు, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదని అతనితో చెప్పాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, అబ్రాహాము అనబడును. దేవుడు వాగ్దానం చేశాడు. ఎప్పుడైతే అబ్రాము నిజంగా నమ్మాడో, నాది చచ్చిపోయిన శరీరము, నా భార్య యొక్క గర్భము కూడా చచ్చిపోయినటువంటి గర్భము, మేము మృత తుల్యులము, మేము చచ్చిపోయిన వారితో సమానము, కానీ దేవుడు నమ్మదగినవాడు, ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చకుండా ఉండేవాడు కాడు అని ఎప్పుడైతే హృదయం అంతటితో నమ్మాడో, అప్పుడు దేవుని యొక్క వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చబడింది. ఈ దినాల్లో దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. మీరు ధర్మశాస్త్రం క్రిందికి వచ్చిన వారు కారు గనుక, కృప క్రిందికి వచ్చిన వారు గనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. ఆ వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబడాలి అంటే 2023 సంవత్సరంలో లాగా ఇంకా పాపం మన మీద ఏలుబడి చేసేటటువంటి జీవితం నుండి పాపము మన మీద ఏలుబడి చేయనటువంటి జీవితంలో మనం అడుగు పెట్టాలి అంటే అబ్రాము వలె నేను ఓడిపోయిన వ్యక్తిని. నా సొంత శక్తి చేత, నా సొంత భక్తి చేత, నా యొక్క నిష్ఠ చేత, నా యొక్క క్రమము చేత, నా యొక్క పట్టుదల చేత నేను పాపమును జయించలేను అని నేను ఒప్పుకుంటేనే దేవుడు నీకు పాపం మీద జయించినటువంటి జీవితాన్ని ఈ 2024 సంవత్సరంలో ఇవ్వగలడు, లేకపోతే ఇవ్వడు.
మనము ఇంకా మన స్వీయ భక్తి మీద, మన స్వంత నీతి మీద, మన స్వంత భక్తి మీద, మన స్వంత క్రమం మీద, మన స్వంత నిష్ట మీద ఇంకా మనం ఆధారపడి ఉంటే మనం ఎప్పటికీ కూడా ఈ 2024 సంవత్సరంలో కూడా 2023 సంవత్సరంలో వలె మనం ఇంకా పాపభరితులమై దేవుడిచ్చిన వాగ్దానాలను పొందుకోలేని వారిగా ఉండిపోతాం. మనం అప్పుడు ఎన్ని వాగ్దానాలు తీసుకున్నా అవి మన జీవితాల్లో నెరవేర్చబడవు. ఈ అబ్రహాము మనకు విశ్వాసులకు తండ్రిగా ఎప్పుడు అయ్యాడు అంటే, నేను కేవలము మృతతుల్యుడను, నేను చచ్చిపోయిన వాడను, కానీ నేను నమ్ముతున్నాను చచ్చిపోయిన వానిలో నుండి కూడా నువ్వు జీవాన్ని తీసుకొని రాగలవు. బాగులేని వారిని బ్రతికించడమే కాదు, చనిపోయిన వారిని కూడా నువ్వు సజీవులనుగా చేయగలవు, మృతులను సజీవులుగా పిలవగలవు అని నమ్మే విశ్వాసంలోనికి అడుగు పెట్టినప్పుడు దేవుడు క్రియ జరిగించాడు. మనము కూడా పాపంలో చచ్చిన వారమై, ప్రభువా నేను 2023 సంవత్సరంలో పాపంలో చచ్చిపోయినటువంటి బ్రతుకులో ఉన్నాను, నా ఆత్మ చచ్చిపోయినటువంటి స్థితిలో ఉంది, కానీ నేను నమ్ముతున్నాను చనిపోయిన వారిని నువ్వు బ్రతికించేవాడవు, చనిపోయిన నా ఆత్మను నువ్వు బ్రతికించేవాడవు, మృతులను సజీవులుగా చేసేవాడవు, పాపపు రోగం నుండి మాత్రమే కాదు పాపంలో చనిపోయిన వాడిని కూడా నువ్వు బ్రతికించగలవని నువ్వు నమ్మి దేవుని దగ్గరకు వస్తే దేవుడు ఈ 2024 సంవత్సరాన్ని నీకు గొప్ప ఆశీర్వాదకరంగా చేస్తాడు. గొప్ప ఆశీర్వాదకరంగా దేవుడు నీకు ఈ 2024 సంవత్సరాన్ని చేస్తాడు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం ఒకసారి చూద్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 21వ వచనము. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వారలారా, మీరు ధర్మశాస్త్రం వినుటలేదా? దాసి వలన ఒకడు, స్వతంత్రురాలి వలన ఒకడు, 2 కుమారులు అబ్రహామునకు కలిగిరి. చూడండి, ఇక్కడ దాసి అనగా నిష్ఠాపూరితమైన స్వంత భక్తిని ఆధారం చేసుకున్నటువంటి జీవితం. ఒకవేళ నువ్వు అంటే యోగా లాంటి క్రియల ద్వారా కోపాన్ని జయించడం, లేదా కొన్ని పాపాలను జయించేటటువంటి జీవితం, అది దాసి వలన వచ్చేటటువంటి జీవితం. అయితే నేను కేవలం ఓడిపోయినటువంటి వాడను, నాలో ఏ శక్తి లేదు, నాలో ఏ నీతి లేదు, నాలో ఉన్నదంతా మురికి, నాలో ఏ మంచి నివసించదని నేను ఎరుగుదును అని గనక నువ్వు దేవుని వైపు తిరిగి మొర్ర పెడితే, వాగ్దానం వలన దేవుడు నీకు ఒక నూతన జీవితాన్ని ఇస్తాడు. ఇది దేవుని కృప వలన నీలో జరుగుతుందే తప్ప నీ యొక్క ధర్మమును అనుసరించి, నీ యొక్క భక్తిని అనుసరించి మాత్రం కాదు. ఆయనను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టిన, స్వతంత్రాల వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. ఇప్పుడు నేను భక్తిని అనుసరించి, ఒక క్రమాన్ని అనుసరించి, ఒక నిష్టను అనుసరించి, నా మనో నిగ్రహాన్ని అనుసరించి నేను కోపాన్ని జయించగలను, నేను పాపాన్ని జయించగలను, లేదా దేవుని మందిరంలో నేను ఒక నీతిపరుడునిగా ఎదగగలను అని నీవు అనుకుంటే నువ్వు ఏ నిబంధనలో ఉంటావంటే పాత నిబంధనలో ఉంటావు. పాత నిబంధనలో ఉన్న ఏ భక్తునికి కూడా పాపం మీద జయము లేదు. పాత నిబంధనలో ఉన్నటువంటి ఏ భక్తునికి కూడా పాపము మీద క్రీస్తు అనుగ్రహించినటువంటి జయ జీవితం ఉండలేదు, వారికి లేదు. అదే మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తాం. మనము లేకుండా వారు సంపూర్ణులు కాకుండా ఉన్నట్లు మనకు దేవుడు మరి శ్రేష్టమైనటువంటి నిబంధనను ఏర్పాటు చేశాడు. ఈ క్రొత్త నిబంధనకు మనం ఎప్పుడు రాగలమంటే, ఎప్పుడైతే నా నీతి మురికి, నా భక్తి ఒక భక్తిహీనతే, నా యథార్థత ఒక అవినీతి, నాలో ఏ మంచి నివసించడం లేదు అని మనము మొర్ర పెట్టినప్పుడే దేవుడు తన నీతిని మనలో నెరవేర్చుతాడు. అప్పుడు మనం నూతన నిబంధన కిందకు వస్తాం. అప్పుడు మనము పాపము మన మీద ఏలుబడి చెయ్యనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితంలోనికి మనం అడుగు పెట్టగలం. ఒకసారి మనము యాకోబు పత్రిక
రెండవ అధ్యాయానికి ఒకసారి వెళ్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం 10వ వచనము. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. చూడండి, ఎగ్జామ్ పెట్టేసేసి పరీక్షలో 100 ప్రశ్నలు ఇచ్చినప్పుడు 99 ప్రశ్నలకు ఆన్సర్ కరెక్ట్గా రాసి ఒక ప్రశ్నకి ఆన్సర్ తప్పు రాసిన రిజల్ట్ ఏంటో తెలుసా? నీ మార్క్స్ 0. ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక్క ఆజ్ఞను తప్పిపోయినా నీ జీవితం పాపమునకు దాసుడైనటువంటి జీవితమే. ఆ సహోదరుడి వల్ల నేను తిరుగుబోతుగా లేను, ఆ సహోదరుడి వల్ల నేను తాగుబోతుగా లేను, నేను ఎంతో పవిత్రమైన జీవితం జీవిస్తున్నాను, అడపా కోప్పడతాను, అప్పుడప్పుడు కోప్పడతాను అన్నా కూడా ఇట్ ఈస్ నాట్ లెస్ దాన్ ఎనీ బెటర్ దాన్ ద లైఫ్ ఆఫ్ దట్ బ్రదర్. ఆ మురికిలో జీవిస్తున్నటువంటి, ఆ పాపంలో తిరుగుతున్నటువంటి ఆ సహోదరునికి నీకు ఏమి తేడా ఉండదు. ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక్క ఆజ్ఞ తప్పినా, ఒకసారి నువ్వు కోప్పడినా వ్యభిచారం చేసేవాడితో సమానమే, దినదినం వ్యభిచారం చేసేటటువంటి వాడితో సమానమే, దినదినం పాపంలో బ్రతికేవాడితో సమానమే. ధర్మశాస్త్రం క్రింద ఉంటే అదే బ్రతుకు. దేవుని కృప క్రిందకు రావాలి అంటే నీ మీద ఒక్క పాపము కూడా ప్రభుత్వం చేయనటువంటి జీవితం నీలో నాలో ఉండాలి అంటే దేవుని వైపు తిరిగి, నాలో ఏ మంచి లేదు, నాలో ఎటువంటి భక్తి లేదు, నాలో ఎటువంటి నీతి లేదు, నేను మురికి గుడ్డ వంటి వాడనని నువ్వు దేవుని వైపు తిరిగి మొర్ర పెడితేనే దేవుడు నీలో ఇన్వాల్వ్ అయ్యి నీ జీవితంలో ప్రవేశించి ఆయన నీలో పాపము లేని జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అది నూతనమైనటువంటి జీవితం, అది నూతనమైనటువంటి దేవుని స్వభావం. ఈ నూతన సంవత్సరంలో అటు నూతన జీవితం, అటు నూతన స్వభావం కలిగినటువంటి వారిగా నీవు నేను ఉండేటటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకందరికి అనుగ్రహించాలని కోరుకుంటా ఉన్నాను. మంచిగా దేవుని ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావు, క్రమంగా దేవుని సన్నిధికి వస్తున్నావు, ఒప్పుకుంటున్నావు నాలో ఏ మంచి లేదనని. కానీ ఈ ఒక్క విషయంలో 99% మంది, 100లో 99 మంది తప్పిపోతా ఉన్నారు. ఆ ఒక్క ఆజ్ఞ విషయంలో నువ్వు తప్పిపోతే టోటల్ ధర్మశాస్త్రం అంత విషయంలో నువ్వు తప్పిపోయిన వాడివి అయిపోతావు, మొత్తం పాపానికి దాసుడు అయిపోతావు అని చెప్పి ఈ వాక్యం చెప్తా ఉంది. ఏంటి ఆ విషయం అంటే 9వ వచనంలో అంటున్నాడు, మీరు పక్షపాతము గలవారైతే. మీరు పక్షపాతము కలిగిన వారైతే. పక్షపాతం ఉంటుందా? ఇతర సహోదరులను ప్రేమించినట్టే నువ్వు ద్వేషిస్తున్న సహోదరుని కూడా ప్రేమించేటటువంటి వ్యక్తిగా నువ్వు నేను ఉండాలి. నిన్ను ద్వేషిస్తున్నటువంటి సహోదరుని కూడా. అది పక్షపాతం లేనటువంటి క్రైస్తవ జీవితం. ఎందుకంటే దేర్ ఈస్ నో పార్షియాలిటీ విత్ గాడ్. దేవుడు పక్షపాతి కాడు. ఆయన సంబంధికుడినిగా, ఆయన కుమారుడనుగా నేనుండాలి అంటే నాలో పక్షపాతము ఉండకూడదు. నువ్వు ఎక్కువగా ప్రేమించేటటువంటి సహోదరుణ్ణి, నువ్వు ఎక్కువగా ఇష్టపడేటటువంటి సహోదరిని ఎంతగా ప్రేమిస్తావో నిన్ను ద్వేషించే సహోదరిని కూడా నువ్వు అంతే ప్రేమించేవానిగా ఉండాలి. అది పక్షపాతం లేనటువంటి జీవితం. ఈ విషయంలో దాదాపుగా సంఘమంతా కూడా తప్పిపోయినటువంటి పరిస్థితి నాకు కనబడతా ఉంది. ఏం ప్రయోజనం? ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక్క ఆజ్ఞలో తప్పిపోతే ఎన్ని మార్కులు?
0. 2023లో మీరు రాసిన పరీక్షలో ఎన్ని మార్కులు వచ్చినాయి? ఎన్ని ప్రశ్నలకు మీరు దేవుడు పెట్టినటువంటి పరీక్షలకు ఎన్ని ప్రశ్నలకు మీరు సమాధానాలు రాయగలిగారు? ఈ లోకంలో 100 ప్రశ్నల్లో 99 ప్రశ్నలకు ఆన్సర్ చేసి ఒక ప్రశ్నకు తప్పుగా ఆన్సర్ చేసినా కూడా పాస్ అవ్వచ్చేమో, కానీ దేవుని రాజ్యంలో మాత్రం కాదు. ఎందుకంటే దేవునిలో చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయన యందు ఏ మాత్రము పాపము లేదు. ఆయన కుమారులలో, ఆయన సహోదరులలో, ఆయన బిడ్డల్లో కూడా అలాగే ఉంటుంది. ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే 2023వ సంవత్సరంలో ఎన్ని అంశాల మీద మనం జయాన్ని చూడగలిగాం, ఎన్ని పాపాల మీద మనం జయాన్ని చూడగలిగాం. అసలు పాపాన్ని జయించగలిగేటటువంటి జీవితం మనలో ఉందా? పరీక్షలో నిలిచిన వారమేనా, ఓడిపోయిన వారమా? ఈ 2024వ సంవత్సరంలో నువ్వు రాసే పరీక్షలో 100కు 100 మార్కులు నీలో రావాలి అంటే దేవుని దగ్గరికి వెళ్ళి, నాలో జ్ఞానం లేదు, నాలో వివేచన లేదు, ఆత్మజ్ఞానం లేదు, ఆత్మ వివేకం లేదు, ఐ కెనాట్ పాస్ యువర్ ఎగ్జామ్. నువ్వు పెట్టేటటువంటి ఈ పరీక్ష నేను పాస్ కాలేను ప్రభువా, ఎందుకంటే నాలో జ్ఞానం లేదు అని నిజంగా దేవుని దగ్గరికి వచ్చి అడిగితే, అందుకే అంటాడు, జ్ఞానం లేనివాడు ఆయన అడగవలెను. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నదా? దేవుని దగ్గర పడి అడగాలి. నిజంగా మనం ఆ స్థితిని గ్రహించిన వారమైతే ఈ 2024లో ఆ ప్రార్థన చేసేవారం అవుతాం. ప్రభువా, 2023లో నేను ఓడిపోయాను, నేను ఫెయిల్ అయిపోయాను, 2024లో నేను పరీక్ష పాస్ అవ్వాలి, 100కు 100 మార్కులు రావాలి, ఒక్క ఆజ్ఞ కూడా నేను తప్పిపోకూడదు. అయితే నాకు జ్ఞానం లేదు, నాకు వివేచన లేదు, నాలో ఏ మంచి లేదు, నేను మురికి గుడ్డ వంటి వాడను. నీ రక్తంతో నన్ను కడిగి నీ ఆత్మతో నీవు నన్ను నింపకపోతే నేను ఎప్పటికీ కూడా ఓడిపోయినటువంటి వ్యక్తిగానే మిగిలిపోతాను. నువ్వు వాగ్దానం చేశావు, నీ కృపను అనుగ్రహిస్తానన్నావు. ఎవరైతే తను తాను తగ్గించుకుంటారో, ఎవరైతే తమను తాము తగ్గించుకొని దీనులుగా దేవుని దగ్గరకు వస్తారో, ఎవడు విరిగిన మనస్సు కలిగిన వాడై, నలిగిన మనస్సు కలిగిన వాడై ఉంటాడో వాని నేను దృష్టిస్తున్నానన్నావు. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు తన కృపనిస్తానన్నావు. ఎదుగో నేను దీనుడుగా ఉంటాను, ఇంకా నీ కృప నాకు కావాలి, నీ కృప కిందకు ఉంటేనే నేను పాపాన్ని జయించిన వానిగా ఉంటాను అని దేవుని వైపు తిరిగి మనం మొర్ర పెడితే దేవుడు మనకు తన సహాయాన్ని చేస్తాడు. ఆయన వాగ్దానాన్ని ఇచ్చి నెరవేర్చకుండా ఉండేవాడు కాడు. వాగ్దానాలు నెరవేర్చేవాడు ఆయన. మనకు అసలు వాగ్దానాలు ఇచ్చిందే మనము అటువంటి పాపము ప్రభుత్వము చేయనటువంటి జీవితం కలిగి ఉండాలని దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చాడు. అదే మనము పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం చూడవచ్చు. ఈ వాగ్దానములను బట్టి మీరు దురాశల వలన లోకమందున్న భ్రష్టత్వమును తప్పించుకొని దేవ స్వభావములో పాలువారగునట్లు దేవుడు వాటిని మీకు అనుగ్రహించాడు. ఎందుకు దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు? మనము ఈ పాప స్వభావాన్ని తప్పించుకొని ఈ లోకంలో ఉన్నటువంటి ఓడిపోయినటువంటి మృతతుల్యమైనటువంటి జీవితాన్ని తప్పించుకొని సజీవమైనటువంటి దేవుని ఆత్మతో రగల్చబడేటటువంటి వారిగా ఉండాలని దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చాడు. ఈ వాగ్దానాలు స్వతంత్రించుకుందామా మనం ఈ 2024లో? ప్రభువా, అబ్రాహాము వలె నా సొంత క్రియలను నేను వెంబడించినంత కాలము నిజమైనటువంటి నీ వాగ్దానాన్ని నేను స్వతంత్రించుకోలేను. నేను ఇప్పుడు ఒప్పుకుంటున్నాను, నేను మృతతుల్యమైనటువంటి వాడను, నేను చచ్చిపోయినటువంటి వాడను, పాపంలో నేను చనిపోయాను, నన్ను నువ్వు బ్రతికించు, నీ రక్తంలో నన్ను కడుగు, నీ ఆత్మతో నన్ను పైకి లేపు, నన్ను సజీవునిగా చేయి. ఈ 2024లో నేను నీ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని నీ స్వభావంలోకి నేను మారాలి, నీ పోలికలోనికి నేను మారాలి. ఎందుకంటే మోసే తగ్గిపోతున్నటువంటి మహిమ కలిగినటువంటి వాడట, కానీ మనం దినదినము అంతకంతకు అధికమవుతున్నటువంటి మహిమను పొందుకొని ఆయన పోలికలోనికి మార్చబడేటటువంటి జీవితం అంట క్రొత్త నిబంధన క్రైస్తవుడి జీవితం. మరి నిజంగా 2020 నుంచి అంతకుముందు మనం రక్షింపబడినటువంటి దినాల నుంచి, ఆ సంవత్సరాల నుంచి 2023కు వచ్చేసేటప్పటికీ మనము దేవుని పోలికలోనికి దినదినము మార్చబడేటటువంటి జీవితం మనలో ఉంటుందా? లేకపోతే ఇంకా
వెనుకకు జారిపోయి, కొంతమంది అక్కడే ఆగిపోయిన జీవితం, కొంతమంది అయితే వెనుకకు తిరిగి వెనుక ప్రయాణం మొదలుపెట్టినటువంటి జీవితం, దేవునిలో ముందుకు సాగేటటువంటి జీవితం కాదు, వెనుకకు తిరిగిపోయేటటువంటి జీవితం కొంతమందిది. మన జీవితం ఎలాగుంది? ఈ 2024లో దేవుడు తన వాగ్దానాన్ని మన జీవితాల్లో నెరవేర్చేటటువంటి కృపను మనకందరికి అనుగ్రహించి ఆయన బిడ్డలుగా మనం చేయనుగాక. అందరం లేచి నిలవబడదాం. అందరం లేచి నిలవబడి మన బైబిల్స్ పైకెత్తి వాగ్దానములన్నీ నావే అనే వచనాన్ని పాడుకుందాం. అందరం లేచి నిలవబడితే మీ బైబిల్ గ్రంథాన్ని పైకెత్తి చూపించండి. మీ బైబిల్ గ్రంథాలను మీ కుడి చేత పట్టుకొని వాగ్దానములన్నీ నావే ప్రతి అధ్యాయము వచనము అనేటటువంటి పల్లవిని పాడుకుందాం. వాగ్దానంబులన్నీయు నావే ప్రతి అధ్యాయము వచనము అన్ని దైవ ప్రేమ దీవెనలే. బైబిల్ వాగ్దానంబులన్నీ నావే. ఇంకొకసారి వాగ్దానంబులన్నీయు నావే ప్రతి అధ్యాయము వచనము అన్ని దైవ ప్రేమ దీవెనలే. బైబిల్ వాగ్దానంబులన్నీ నావే. అలాగే నిలబడి ఉందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, వాగ్దానములు ఇచ్చి నెరవేర్చకుండా ఉండేటటువంటి మా సర్వశక్తుడమైనటువంటి దేవా, వాగ్దానములు ఇచ్చి నెరవేర్చేటటువంటి సర్వశక్తుడమైనటువంటి మా దేవా, ప్రభువా, ఎదుగో ఈ దినాన మేమందరం నీ వైపు తిరిగి మొర్ర పెడతా ఉన్నాం. 2023లో వలె ఓడిపోయినటువంటి జీవితం మాకిక ఈ 24లో ఉండనివ్వద్దు. సంపూర్ణమైనటువంటి పరిశుద్ధతలోనికి మేమందరం అడుగు పెట్టేటటువంటి వారిగా మేము ఉండాలి. దానికి మొదటి మెట్టు మా యొక్క దీన స్వభావాన్ని, హీన స్వభావాన్ని మేము గుర్తించడమే. ప్రభువా, ఇదిగో మేమందరం నీ ఎదుట ఒప్పుకుంటూ ఉన్నాం, మాలో ఏ మంచి లేదు, మా నీతి, మా క్రియలు, మా యొక్క భక్తి మురికి గుడ్డల వలె కనబడుతున్నాయి. మా తండ్రి, కన్ను వాగ్దానం చేశావు, నీ యొద్దకు వచ్చిన వానికి, తను తాను తగ్గించుకుని నీ యొద్దకు వచ్చిన వానికి నీవు కృపను అనుగ్రహిస్తానన్నావు. వాడు పాపమును జయించినట్లుగా నీతి వస్త్రములు ధరింపజేస్తానన్నావు, స్తుతి వస్త్రాన్ని అనుగ్రహిస్తానన్నావు. ప్రభువా, ఇదిగో మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం, నీ దగ్గరకు వస్తున్నాం. ప్రభువా, నీ నీతిని, నీ స్తుతిని మేమందరము ప్రభువా ధరించుకునేలాగున తండ్రి, ఈ 2024 సంవత్సరంలో ఎందరైతే నేను ఇదిగో పాపం విషయమై చచ్చిపోయిన వానిగా ఉన్నాను, పాపంలో మృతుడైపోయి ఉన్నాను, దేవుని ఆత్మలో నేను బ్రతకాలని కోరుకుంటున్నారో అటు వారిని అందరినీ ప్రభువా నీ వాక్యపు వెలుగులో దర్శించి బ్రతికించండి. నీ ఆత్మతో నింపండి. నీ వాగ్దానాలు వారి జీవితాల్లో నెరవేర్చండి. పరిపూర్ణతలోనికి అడుగు పెట్టినట్లుగా, దినదినము దేవుని పోలికలోనికి మార్చబడినట్లుగా, మహిమ నుండి అధిక మహిమకు మార్చబడినట్లుగా ప్రభువా అటు వారిని మీరు ప్రోత్సహించి ముందుకు నడిపించండి. చేరవచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ప్రభువా, నీ యొక్క స్వభావం వారిలో కలుగునట్లుగా అబ్రహాము వలె నీవు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నమ్మి స్వతంత్రించుకునేటట్లుగా ప్రభువా వారందరూ నీకు లోబడేటటువంటి హృదయాన్ని మీరు అనుగ్రహించమని, ఈ 2024 సంవత్సరాన్ని మా జీవితాలు ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి.